ఇంటర్వ్యూ అయింది, సెకండ్ రౌండ్ ఉంది, ఏదో ఒకటి చెప్పు ప్లీజే, పంపే. ఓకే ఓకే చెప్తాలేవే. జాబ్ ఏమైంది, కన్ఫర్మ్ కదా? కన్ఫర్మా? నాకు ఇక జాబ్ రాదే. ఇంటర్వ్యూలో చక్కర వచ్చింది. పోనీలేవే, ఊకో ఇక. నువ్వేం టెన్షన్ కాకి. తిన్నావా ఏమన్నా? ముందేమని తినే, మీ బాబాయ్కి ఏదో ఒకటి చెప్తాలే. అన్నా అన్నా, క్లయింట్ అన్నా. పేపర్ ఉండే కదనే, ఇంటర్వ్యూలు ఏమైంది మళ్ళా? వాళ్ళకి హార్ట్ లేదే. ఇంటర్వ్యూలో ఎవరైనా టెక్నికల్ క్వశ్చన్స్ వేస్తాడానే? నీకు బ్రెయిన్ లేదే. పేపర్ దొరికితే ఫుల్ రాస్తారా అని ఎవరన్నా? కొన్ని తప్పులు రాయొద్దా కదా. నా కర్మ, లైఫ్లో ఫస్ట్ టైం ఫుల్ మార్క్స్ వచ్చినాయి. జాబ్ పోయింది. డౌట్ రాదానే ఫుల్ మార్క్స్ వస్తే? కొంచెం హుషారు ఉండాలి కానీ నువ్వు ఇట్లా డల్లుగా ఉంటే జాబ్ రాదే. ఎట్లనే ఇట్లా అయితే జర ఆలోచించు. మౌని వింటున్నావా? ఓకే, మళ్ళా చేస్తా. ఫస్ట్ ఆ కొండ చిలువని పంపించే ప్లీజే. సరే సరే ఓకే. రండి, పర్లేదు రండి, ఏం కాదు, రండి కూర్చోండి. మార్నింగ్ ఈవినింగ్ బ్యాచెస్ ఉంటాయి. 5:30, 6:30, 4:30, 5:30. ఇద్దరికైతే 1500, ఒకరికైతే 1800. కింద జ్యూస్ సెంటర్లో డైలీ జ్యూస్ తాగితే మంచిది అన్నట్టు దానికి 500, కానీ కంపల్సరీ ఏం కాదు. ఓకేనా? ఏ 1+1 ఆఫర్ నీకు ఇలేను, నువ్వు ఒకదానివే వచ్చినావు కదా, ఆఫర్ మిస్ అయినావు. ఏ టైమింగ్కి వస్తావు? అదే ఏ బ్యాచ్, మార్నింగా ఈవినింగ్ అని? జుంబా అంటే ఏంది? జుంబా అంటే ఎనర్జీ, ఫ్యాటు, వెయిట్, స్ట్రెస్, స్ట్రెయిన్, థైరాయిడ్, ఎనీ సొల్యూషన్ వన్ ప్రాబ్లం. అదే ఎనీ ప్రాబ్లం వన్ సొల్యూషన్. రేవన్ జుంబా సెంటర్. హలో. అరే వెయిట్ చేస్తా అంటుండే, పోతలేడే మీ బాబాయ్? అర్జెంట్ పని ఉంది, మళ్ళీ చెప్తా. థ్యాంక్ యూ. ఇగో ఇది ఉంచుకోండి, ఈడ నంబర్ ఉంది. అన్నా బటన్ సరిగా పెట్టుకో అన్న. పల్లె 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 రావాలి, పల్లె పల్లె. హలో, 500. చిల్లర లేదన్నా. ₹1000. అబ్బాయి ఒకడే పార్క్ లో కూర్చుంటే పాపం జాబ్ పోయిందో, పైసలు లేవో, గర్ల్ ఫ్రెండ్ జంప్ అయిందో, ఇట్లా ఆలోచిస్తారు కదరా. అదే అమ్మాయి కూర్చుంటే నాతో వస్తావా, రేట్ ఏంది, పండుకుంటావా, ఈ మాటలేందిరా? కాదు కానీ పోరి మస్తున్నానా? పోవే. పల్లె 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 పల్లె. హలో, ఆడెవడు నీకు తెలుసా? ఏ వదిలే అవలేగాడు, టైం వేస్ట్. జాబ్ రాలే. నీకెట్లా తెలుసు? అట్లా డిమ్మకు కూర్చుంటే అర్థం చేసుకున్నా. ఏం టెన్షన్ కాకు, నెక్స్ట్ టైం వస్తుందిలే. ఒక మాట చెప్పాలనా, జుంబాలో చేరు. 1 month లో నీకు జాబ్ రాకుంటే నన్ను అడుగు. టైమింగ్స్ ఫుల్ ఫ్లెక్సిబుల్. సరే నీకైతే 1+1 ఆఫర్ కూడా ఇస్తా, మంచిగా అవుతుంది. వద్దు. ఏంది ప్రాబ్లం? పైసలు ప్రాబ్లం. రీఛార్జ్ కూడా పైసలు లేవు. పైసలు ప్రాబ్లం. మేడం మేడం, రేవన్ ఫిట్నెస్ సెంటర్ మేడం. ఫ్యాట్, వెయిట్, స్ట్రెస్ అన్ని తగ్గిపోతాయి మేడం. మేడం మేడం, 1+1 ఆఫర్ కూడా ఇస్తాం మేడం.
ఓ పని చేయి, ఇగో ఈ పాంప్లెట్లు పంచు. మేము ఇస్తే వాళ్ళు తీసుకుంటలేరు. పాంప్లెట్కి 5 రూపాయలు ఇస్తా. అంటే అమ్మాయిలు కదా, నువ్వు ఇస్తే సెట్ అవుతుంది. ఏమంటావు? తీసుకో. ఏం మజాకుందా నీకు? నేనేం చదివినా తెలుసా? బీటెక్. ఊర్లో మాకు 20 ఎకరాలు ఉంది తెలుసా? ప్యాంప్లెట్లు పంచాలనా? ఏమనుకుంటున్నావు? వామ్మో, మంచిగా లేస్తుంది నోరు. పొద్దునే 5 రూపాయలకి పంచాయతీ పెట్టలే, ఇప్పుడే పైసలు లేవని చెప్పలే, మళ్ళీ బీటెక్ అంటావు, 20 ఎకరాలు అంటావు. ఇగో నాకేం అవసరం లేదు. ఆడెవడో తెలుసా? అమ్మాయిల బ్రోకర్. ఆ నెలగొట్టనికి నీ తానికి వచ్చినా, లేకుంటే నాకేం అవసరం? అర్థం చేసుకో. మేడం మేడం, ఫ్యాట్, వెయిట్, స్ట్రెస్, స్ట్రెయిన్, థైరాయిడ్, ఎనీ ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ మేడం. నువ్వు చెప్పిన మేడం మేడం ప్లీజ్ మేడం, మేడం 1+1 ఆఫర్ కూడా ఉంది. హలో అమ్మా, ఎన్నిసార్లు చెప్పినామ్మా నీకు ఆడిని ఇడికి రాని వద్దని? ఆడిడేంది చిన్నాయనని పట్టుకొని? నాయనమ్మ ఓ మంది నేనేం చేయాలి చెప్పు? ఆడపిల్ల అంత సిటీలో ఏడున్నది, ఎవరితోనున్నది తెలుసుకోవద్దా? ఆ ఫోన్ ఏంటి? ఆ జాబులు నీతో కావు గానీ ఇంటికి వచ్చేసాయి. అమ్మకి ఫోన్ ఇయ్యే ఫస్ట్. ఇగో నీతోనే మాట్లాడుతుందంట. అసలుకైతే రేష్మకు సంబంధం చూడక సిటీకి వచ్చిండే, అట్లనే నీకు పైసలు ఇస్తానన్నాడు. నేనేం చేస్తా చెప్పు? 20 ఎకరాలు దొబ్బక తిని నెల నెల ఇంత బిచ్చమేస్తుండు. ఊర్లో అందరికీ ఆడే పోషిస్తున్నట్టు బిల్డప్. ఛీ, అసలు నానే చక్కగా ఉంటే బాధలు ఉండేటివి కాదమ్మా. ఏం చేస్తుండు? తాగుతుండా? ఇటు ఇయే అక్క, నీకు ఫోటో వాట్సాప్ చేసిన ఒకటి చూడు. రమ్య, మంచిగా చదువుకోవే, టైం వేస్ట్ చేయకు. ఇక్కడ జాబ్ మాకే చాలా కష్టం ఉంది. అబ్బా నువ్వే మాట్లాడమ్మా. పైసలు ఏమన్నా అకౌంట్లో వేపియాలనా? చేతులు ఏం లేకుండానే పోయినావు. నువ్వు ఆ కొండ చిలువని అడగాలి కదా. ఏం అవసరం లేదు. పంపుతానే. ఏం అవసరం లేదమ్మా. సరే జాగ్రత్త. మౌని, మౌని ఏడునవే? మౌని, ఏందే ఈడ కూసున్నావు? ఏమైంది? జాబ్ గ్యారంటీగా వస్తుందని అనుకున్నానే. వడ్లేసే, లైట్ తీసుకో. ఇక హోపే లేదే. అరే మన బలిగాడు గూగుల్ ఉన్నాడే, మస్తు పొజిషన్ అంట, కలుమన్నాడు. ఒకసారి కాల్ చేయరాదు? పల్లిగాడా? వాడికి స్టాల్ చేసి చంపుతాడే. అరే ఏం కాదే, తప్పేముందే, పో. నువ్వంటే పడి చస్తుండే కదా కాలేజ్లా, ఏమన్నా హెల్ప్ చేస్తాడేమో. ఆకలి అవుతుంది, పద తిందాందా. మీ జుంబా సార్ మంచోడానే? ఎందుకే? సాయంత్రం ఫుల్ గారు చేసిన. అవునా? ఏ నీ ముఖం, నువ్వెప్పుడు అరవాలనే? ఏ నిజమే. పాపం ఏమనుకుండో ఏందో. ఏమనుకోవట్లే, పద. మీరు చెప్పే ఎక్సర్సైజ్ కి వెయిట్ అయితే తగ్గాను, కానీ బ్యాకే తగ్గట్లేదు. అరే దీరు, నువ్వు పోరా, చెప్పి పో పో. ఓకే మేడం, నెక్స్ట్ వీక్ లో వర్కౌట్ చేంజెస్ ట్రై చేద్దాం. సరే ఓకే, ఇప్పుడైతే చేసి. ఓకే సార్. ఎనర్జీ ఎనర్జీ. రేయ్, పొమ్మని చెప్పినా కదరా, పో. ఏయ్ పోరా. నేను పాంప్లెట్లు వేస్తా. అది పాక్లా నిన్న అడిగినావు కదా. అవసరం లేదు, ఇక అయిపోయింది. అవసరం లేదా? అవి ఉన్నాయి కదా. ఉన్నాయి, కానీ నీతో కాదు. నీతోని కాదు, నీతోనేం కాదు. నాతో అవుతుంది. అవుతుందా? ఇంజనీర్వి, 20 ఎకరాల దొరవి, నీతో కాదు, వదిలేసి.
అన్నా ఏడికన్నా అన్నా ఆగన్నా. హలో 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 జరాగు. హలో ఒక నిమిషం. ఇగో ముందున్నాయి పాంప్లెట్లు ఇస్తా అన్నావు కదా. వద్దు, నీకు హార్ట్ లేదబ్బా. ఆ? గయ్య గయ్య అంటావు, యాటిట్యూడ్ ఇస్తావు. వద్దు. ఏ ఏ, నీదో మిస్టేక్ నాదో మిస్టేక్ బరాబర్ అయిపోయింది. ఏ తీరుగాడు చూస్తుండు మంచిగా ఉండదు, తీసుకో ప్లీజ్. ఆడవిడు నా ముగుడు. ఏ పైసలేంది? నేను పైసల కోసమేం అడగలే, నీకు హెల్ప్ అవుతుందని. నేను పార్క్ లో హెల్ప్ చేయలే. పైసలు లేకుంటే పని చేయాలి, పని చేస్తే పైసలు తీసుకోవాలి, అది లెక్క. హ్మ్? నేను ఇంకా పని చేయలే కదా. చేస్తావులే, పైసలు చేతిలో ఉంటే పనికొస్తాయి, తీసుకో. వద్దబ్బా, వదిలేసే. ఏయ్ ఇట్లా అయితే నేను ఫీల్ అవుతా, చెప్తున్నా మళ్ళా. నువ్వు ఫీల్ అయితే నాకేందబ్బా. నీకు పార్క్ లో హెల్ప్ చేయలే? ఆ? అట్లా అయితే నేనేం చేయాలి? ఆ, ఈ పాంప్లెట్లు ఇవ్వాలి, పైసలు తీసుకోవాలి, అట్లా హ్యాపీగా ఉండాలి.